బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్కారం అండి. నమస్తే. నవీన్ గారికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది అనుకుంటున్నారు? ముందుగా దసరా శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి గారికి, మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ గారికి, మరి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారికి, మరి వాళ్ళు నవీన్ యాదవ్ గారి యొక్క సేవలు గుర్తించి టికెట్ ఇచ్చినందుకు బస్తీ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ ప్రజలందరి ఆశీర్వాదం అతనికి ఉన్నది కాబట్టి అమ్మవారి దయ వల్ల ఆయనకు టికెట్ దొరికింది. ప్రజలు కూడా అలాగే స్పందించి ఓటు వేసి మరి అసెంబ్లీకి పంపిస్తారని మేమంతా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉన్నాయి? మరి రేవంత్ రెడ్డి యొక్క అభివృద్ధి కార్యక్రమం చూసి అన్న ఓట్లు వేయాలి. సన్న బియ్యము, ఉచిత బస్సు ప్రయాణము, మరియు రేవంత్ రెడ్డి గారు ప్రతి మా కాన్స్టిట్యూషన్లో 100 కోట్లు పెట్టి ఇప్పుడు అభివృద్ధి పనులు చేయించాడు. ఓన్లీ జూబ్లీస్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ కూడా తన సొంత నిధులతోటి మొన్న 1500 మందికి శ్రీమంతం చేయించాడు. 200 మందికి అన్నప్రసాదం చేయించిండు. కనుక నవీన్ యాదవ్ పేరు చాలా చాలా బాగున్నది. ఇప్పుడు మహిళల దాంట్లో కానీ హిందూ ముస్లిం ఏ భేదం లేకుండా సిక్కులకు ఇక్కడ అది శ్మశానం కట్టించారు. అయితే ఆపోజిట్ క్యాండిడేట్ కూడా గోపీనాథ్ గారి ఇన్ఫ్లుయెన్స్, అదే గోపీనాథ్ గారి మీద అభిమానంతో వాళ్ళ వైఫ్ కి వేసే అవకాశం ఉంది కదా. మరి ఆమె కూడా ఇంటింటా తిరిగి ప్రచారాలను కూడా కొంచెం మంచిగా చేస్తుంది. గోపీనాథ్ గారు తెలుగుదేశంలో గెలిచాడు ఫస్ట్. అప్పుడు కూడా 42,000 ఓట్లు నవీన్ యాదవ్కి వచ్చిన ఎంఐఎం తోటి. ఆయన 42,000 ఓట్లు 6,000 తోటి గోపీనాథ్ టీడీపీలో గెలవడం జరిగింది. ఆ తర్వాత టీడీపీని ముంచి బీఆర్ఎస్లోకి వచ్చిండు. టీడీపీ పార్టీని అమ్మేసుకోండి మొత్తం. అధ్యక్షుడు ఇస్తే చంద్రబాబు నాయుడు ఇస్తే మోసం చేసి ఇళ్ళకి వచ్చిండు. ఇళ్ళకి వచ్చి కూడా అప్పుడు ఇండిపెండెంట్ చేసినందుకు నవీన్ యాదవ్ గెలిచిండు. నవీన్ యాదవ్ తోటే గెలిపించిండు ఆయన రెండోసారి. 20,000 ఇండిపెండెంట్ ఓట్లు వచ్చినాయి. మొన్న అజారుద్దీన్కి సపోర్ట్ చేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గుర్తించి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. గోపీనాథ్ చేసింది ఏం లేదు. అన్ని గుళ్ళు గోపురాలు అందరి మీద కేసులు బనాయించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేయలే. ఆమె కూడా ఎప్పుడు బయటికి రాలే మహిళ. ఈరోజు చనిపోయినాక వస్తుంది కానీ ఎప్పటిదాకా ఎవరు గుర్తుపట్టరు ఆమె. అంటే సింపతి ఓట్లు పడే అవకాశం ఏమన్నా ఉందంటే చూసినాక సింపతి కాంటోన్మెంట్ లో అంత మంచి సాయన్నకే ఓట్లు వేయలే. ఈడేం వేస్తారు ఈ చెడ్డోనికి? సాయన్న అంత మంచి 6 సార్లు గెలిచిండు ఆయన. ఇక 3 సార్లు అంటాం. 2 సార్లు బీఆర్ఎస్ కి వచ్చిండు కానీ నవీన్ యాదవ్ పుణ్యంతో గెలిచిండు. ఈయన ఇండిపెండెంట్ వేసేపటికే ఈయన సింపతి లేదు. కాలిస్తే ప్రతి డివిజన్ లో ప్రతి గుళ్ళల్లో అడగండి. ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్ ఎలా ఉంది పరిస్థితి? బీసీ బాగానే ఉంది. ఇప్పుడు బీసీ కాన్సెప్ట్ తోటి మరి బీసీలో ఎవరు లేడా? బీఆర్ఎస్ లో బీజేపీలో ఎవరు లేడా? అందుకే రేవంత్ రెడ్డి గుర్తుండి బీసీ క్యాండిడేట్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తానికి గెలిచే అవకాశం నవీనానికి ఎక్కువగా ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరి ఓసీలు కూడా ఈయనకు ఉన్నారు ఈయన దగ్గర. రేవంత్ రెడ్డి ముఖం చూసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ముఖం చూసి ఓట్లు వేస్తారని నేను కోరుతున్నాను.